2026వ సంవత్సరం స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరం ఒక 5 నక్షత్రాలలో జన్మించినటువంటి వారి ఇంట అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలను కురిపిస్తుంది. నిజంగా మీకు నమ్మకం ఉందా? నేను చెప్పే విషయం నేను మాట్లాడే మాట మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంటే నేను చెప్పింది ఫాలో అయ్యి చూడండి. ఒకటి శ్రవణ నక్షత్రం అండి. మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలిగినటువంటి నక్షత్రం. 12 సంవత్సరాల తర్వాత మనకు అధిక జ్యేష్టం పడుతుంది. మహావిష్ణువు అనుగ్రహంతో ఉన్నటువంటి నక్షత్రాలన్నీ కూడా తారాజువ్వలాగా వెలిగిపోతాయి. అంటే మిమ్మల్ని మీరు నిరూపించుకునే టైం వచ్చింది పరాభవనామ సంవత్సరంలో. దాంట్లో ఒకటి శ్రవణ నక్షత్రం. రెండోది లక్ష్మీ నరసింహస్వామి జన్మించినటువంటి నక్షత్రము స్వాతి నక్షత్రం. శ్రవణ నక్షత్రం, స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి వారు, అదేవిధంగా పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వారు, అదేవిధంగా శ్రీరామ భంటు హనుమంతుడు జన్మించినటువంటి నక్షత్రము చిత్తా నక్షత్రం ఒకటి, పూర్వాభాద్ర నక్షత్రం కూడా ఒకటి. ఈ 4 నక్షత్రాలలో కనుక మీరు జన్మించినట్టయితే మీరు ఈ సంవత్సరం 2026 స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరంలో విజయకేతనం ఎగరబోతున్నారు. ఈ సంవత్సరం మీకు జరిగేటువంటి మంచి ఏంటంటే దీర్ఘకాలికంగా రుణ బాధల నుంచి బయటపడిపోతారు. ఎవరికైనా డబ్బులు ఇచ్చారనుకోండి, ఆ డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు 100% ఉంటాయి. వ్యాపారంలో కోటాను కోట్లు సంపాదించి కోటీశ్వరులుగా చలామవుతారు. ఈ సంవత్సరం పట్టిందల్లా మట్టిని ముట్టిన బంగారం అవుతుంది. మీ యొక్క కష్టాలన్నీ తీరిపోతాయి. నిజం చెప్తున్నానండి. ఈ 4 నక్షత్రాలలో కనుక మీరు జన్మించినట్టయితే ఒకే ఒక్కసారి నేను కోరేది ఒకటే, మన పేరు డిగ్రీస్ ఫ్రీక్వెన్సీ దాన్ని ఒకటి చేంజ్ చేసుకోండి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్నీ నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. కాబట్టి మీ గురించి, మీ కుటుంబం గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే మీరు ఒక్కసారి మన ఆఫీస్ నంబర్లకు కాల్ చేసి డైరెక్ట్గా కలవాలనుకుంటే శని ఆదివారాలలో నేను అందుబాటులో ఉంటాను హైదరాబాద్లో. లేదంటే పర్సనల్గా ఫోన్ లైన్లో కలవాలన్నా కూడా మీకు కొద్ది రోజుల్లోనే నేను అపాయింట్మెంట్ అనేది కూడా ఇస్తాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ పేరున సద్వినియోగం చేసుకోండి.